హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చికెన్ హలీం చూసాం కదా, ఇక్కడ వచ్చేసి మటన్ హలీం చేద్దాం, వచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటితోనే నేనైతే రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను, ఎందుకంటే అది బాగా మెత్తగా అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పి. ఇంకా శనగబ్యాళ్ళు, మినప్పప్పు, కందిపప్పు, పెసర బ్యాళ్ళు ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇంకా కావాల్సినవి వచ్చేసి మటను, నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. మటను, అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, మటన్ మసాలా, పచ్చిమిర్చి, మెయిన్ ఐటమ్ వచ్చేసి నెయ్యి. హలీంలో ఎంత నెయ్యి పడితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా మెదిపేటప్పుడు వేసుకోవాలి, స్టార్టింగ్లో కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే. అల్లం ఇక్కడ వచ్చేసి అది అల్లం పేస్టు. ఓకేనా? నూనె, అదే మామూలు పామ్ ఆయిల్ కానీ ఏది ఉంటే అది, మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ అనమాట. ఓకేనా? తీసుకున్నవన్నీ పప్పులన్నీ ఒక 2-3 గంటలు బాగా కడిగి పెట్టి ఒక 2-3 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత అలా ఉబ్బిపోతాయి కదా, అలా ఉబ్బిపోయినప్పుడు ఇంకా స్టార్టింగ్ ప్రాసెస్ మొదలు పెడదాం. ఓకేనా? ఇక్కడ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంటే దానికి తగినంత నెయ్యి, ఆయిల్ కూడా సేమ్ వేసుకోవాలి. వేసుకొని మటన్ బాగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇలా కుక్కర్లో అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇంకా మటన్ హలీంకు కావాల్సిన పదార్థాలతో పాటు మెదపడానికి కూడా శక్తి బాగుండాలి. ఇంట్లో మగవాళ్ళు ఉండి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఓకే. అఫ్కోర్స్ మా ఇంట్లో చేసిన వంటను తిని పేర్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ హెల్ప్ చేసే వాళ్ళు అయితే లేరులేండి. ఓకేనా? అలా కొంచెం మటన్ మగ్గగానే దాంతోనే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇది వచ్చేసి టేస్టీ సాల్టు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఎంత క్వాంటిటీకి తగ్గవైనా వేసుకోవాలి. అది ఆ ప్రాసెస్కి తగ్గవైనా వేసుకోవాలన్నమాట. చికెన్ మసాలా కాదు, మటన్ మసాలా వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్, అల్లము, కొత్తిమీర, తెల్లవాయి 3 కలుపుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ నీళ్ళు ఇమిరిపోతున్నాయనే టైంలో కారం పొడి, ధనియాల పొడి, పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలయబెట్టుకోవాలన్నమాట. కలబెట్టిన తర్వాత అది వచ్చేసి బాగా ఆయిల్ పైకి వచ్చేటట్లా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయినప్పుడు మనం బ్యాళ్ళన్నీ నానబెట్టుకున్నాం కదా, ఆ బ్యాళ్ళవి కూడా వేసుకోవాలి. చికెన్ హలీంకు మటన్ హలీంకు తేడా ఏముండదు. చికెన్ హలీం ఏమంటే ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మటన్ హలీం అలా కాదనమాట. మటన్ హలీము కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మినిమం ఒక 10 విజిల్స్ అన్న పెట్టుకోవాలి. లేదా అప్పటికి ఉడకలేదంటే ఇంకా 2-3 విజిల్స్ అనమాట. అంతే, ఏం లేదు. మటన్ హలీము చికెన్ హలీంకు ఏమంటే విజిల్స్ బాగా మెత్తగా వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 1 కప్పు పప్పులకి వచ్చేసి 4 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నాను, 4 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. మొత్తం కుక్కర్కు ఫుల్ అయితే అయిపోయింది. అది ఉడికేసరికి మొత్తానికి సరిపోతుంది అనమాట. ఇంకా విజిల్స్ పెట్టేసుకోవడమే. విజిల్స్ పెట్టిన తర్వాత ఇంకొక పొయ్యి మీద వచ్చేసి గోళం పెట్టేసి ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది హలీం అయితే. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇది నాకు వచ్చినట్టు మటన్ హలీం అనమాట. ఇంకా ఏదైనా ఒక వంట చేయాలంటే నేను 5-6 సార్లు చూసి వంట చేసే రకం అయితే కాదు. నాకు వచ్చింది నేను చేసేదాన్ని వీడియో తీసి పెడతానమాట. ఓకేనా? ఇది వీడియో వచ్చేసి ఇంకా మెదుపుకునేటప్పుడు కుక్కర్ విజిల్ తీయగానే మటన్ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని తుంచి పెట్టుకోవాలి. తుంచుకునే దాంతోనే అట్లా ముక్కలా కట్ చేసుకొని పైన మెదుపుకున్న తర్వాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? నా వీడియోస్ ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉంటా మరి, బాయ్.